నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. 45 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిత్యం భక్త కోటితో కళకళలాడిన ప్రయాగ్రాజ్ ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. పవిత్ర త్రివేణి సంగమానికి వెళ్లే మార్గాలు ఇప్పుడు బోసిపోతున్నాయి. మహాకుంభమేళా సందర్భంగా కోట్లాది మంది నిత్యం ప్రయాగ్రాజ్లోని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన సంగతి తెలిసిందే. దీంతో 45 రోజుల పాటు జనసంద్రంగా మారిన ప్రయాగ్రాజ్ ఇప్పుడు వెలవెలబోతోంది. ఇప్పుడు త్రివేణి సంగమం వద్ద భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాల తొలగింపు, చెత్త తొలగింపు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు చేసేవారు వినా అక్కడ మరో నరమానవుడు కనిపించని పరిస్థితి ఉంది. మహాకుంభమేళాలో 45 రోజుల్లో 66 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్లు అంచనా. అంటే సగటున రోజుకు 1.5 కోటి మంది మహాకుంభమేళాకు వచ్చారన్నమాట. జనవరి 13వ తేదీతో ప్రారంభమైన మహాకుంభమేళా శివరాత్రి పర్వదినంతో అంటే ఫిబ్రవరి 26తో ముగిసింది. అలాగే ప్రయాగ్రాజ్కు వచ్చిన వారిలో అధికులు అయోధ్య, వారణాసిలను సందర్శించారు. ముఖ్యంగా అయోధ్య రామ మందిరానికి మహాకుంభమేళా జరిగిన రోజుల్లో భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ప్రవేశం, ఆలయం నుంచి వెలుపలకు వెళ్లే మార్గాలను వేరువేరుగా మార్చడం ఇప్పుడు అయోధ్య వాసులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయోధ్యలో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా చెప్పులు దర్శనమిస్తున్నాయి. వాటి తొలగింపు కార్యక్రమం తలకు మించిన భారంగా మారింది. అయోధ్య మున్సిపల్ సిబ్బంది ఈ చెప్పుల తొలగింపునకు నానా యాతన పడుతున్నారు. ఈ పరిస్థితి తలెత్తడానికి ఆలయ నిబంధనలను మార్చడమే కారణమంటున్నారు స్థానికులు. ఆలయ ప్రవేశం, నిష్క్రమణలకు వేరువేరు ద్వారాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆలయంలోకి మొదటి గేట్ నుంచి ప్రవేశించిన భక్తులు మూడో గేట్ నుంచి వెలుపలకు రావాల్సి వచ్చింది. మొదటి గేట్లో నుంచి ప్రవేశించే ముందు భక్తులు తమ చెప్పులను ఆలయం బయట వదిలివేయాలి. ఇక బాలరాముని దర్శనం చేసుకుని మూడో గేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ చెప్పులు తీసుకునేందుకు భక్తులు దాదాపు 5 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. దీంతో దాదాపు అందరూ భక్తులు తమ చెప్పులను వదిలేసి వెళ్లిపోయారు. ఈ కారణంగానే అయోధ్యలో చెప్పుల గుట్టలు పేరుకుపోయాయి. మహాకుంభమేళాలో జరిగిన రోజుల్లో అయోధ్యను 1.5 కోటి మందికి పైగా దర్శించుకున్నారు.